సో, ప్రెజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్నాం. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మన యొక్క మొబైల్ స్క్రీన్ గాని, సిస్టమ్ స్క్రీన్ గాని ఈ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుంది. మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే జస్ట్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో మనకు త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే సో, మనకి ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. నేను ఆల్రెడీ టిక్ మార్క్ చేసుకోవడం జరిగింది. సో, మీరు ఆ స్పేస్‌లో వచ్చేసి టిక్ మార్క్ చేసుకున్నట్టయితే మనకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉంటుంది. అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఫస్ట్ మనం జాయినింగ్ రిపోర్ట్ అండ్ అదే విధంగా మన యొక్క చలాన్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో, దానికోసం ఇక్కడ ఫేజ్ 1 అలాట్‌మెంట్ క్యాండిడేట్ లాగిన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ లాగిన్ అలాట్‌మెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ విధంగా ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మనకు సీట్ అలాట్‌మెంట్ అయినట్లయితే నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. సీట్ అలాట్‌మెంట్ కానట్టయితే నాట్ అలౌడ్ అని అయితే వస్తుంది. సో, నాట్ అలౌడెడ్ అని వచ్చిన విద్యార్థులు ఏం చేయాలి అనేది డీటెయిల్ వీడియో నేను నెక్స్ట్ అయితే చేస్తాను. సో, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో, మీరు నెక్స్ట్ ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుందనే డీటెయిల్ సజెషన్స్ అయితే నేను ఆ వీడియోలో ఇచ్చేస్తాను. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ నా యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్‌లో వచ్చేసి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో, మనకి ఏ కాలేజ్‌లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌తో పాటు సో, మన యొక్క ఫుల్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. లైక్ క్యాండిడేట్‌కి సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ తర్వాత సో, మన క్యాస్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ వచ్చేసి మన యొక్క అడ్రస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వీటిలో ఏదైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మీరు రిక్వెస్ట్ మెయిల్ ద్వారా అయితే కరెక్షన్ చేయించుకోవచ్చు. నేను ప్రీవియస్‌లో ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. సో, ప్రెజెంట్ ఏంటంటే మనం జాయినింగ్ రిపోర్ట్ అండ్ అదేవిధంగా చలాన్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుంటున్నాం. సో, ఇక్కడ మళ్ళీ ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లారిఫై చేస్తాను. కాలేజ్‌కి సంబంధించిన కోర్స్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్‌గా 23,000 అని ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రీన్ ఫండ్‌లో వచ్చేసి రూ. 100 ఉంటుంది. అండ్ టోటల్ అమౌంట్‌లో వచ్చేసి ఏంటంటే 96. సో, మీకు ఏ కాలేజ్‌లో అయితే అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్‌ని బేస్ చేసుకొని మీ కేటగిరీని బట్టి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయినట్లయితే జస్ట్ రూ. 100 పే చేస్తే సరిపోతుంది. అది కూడా ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే 100 పే చేయాలి. మీకు ఇన్ కేస్ ఇన్‌కమ్ లేనట్టయితే మీరు కూడా టోటల్ అమౌంట్ పే చేయాలి. సో, మీకు ఇన్‌కమ్ అనేది హయ్యర్ వచ్చినట్లయితే మన యొక్క టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని వాళ్ళకి సెండ్ చేసినట్లయితే రీఅప్లోడ్ చేస్తారు. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో మీరు రూ. 100 పే చేసేసి అయిపోతుంది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే. ఇన్ కేస్ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోతే అంటే మీరు గౌట్ ఎంప్లాయీస్ కావచ్చు అండ్ అదేవిధంగా మీకు ఇన్‌కమ్‌కి నాట్ ఎలిజిబుల్ ఉండొచ్చు. అలాంటప్పుడు మాత్రం మీరు టోటల్ అమౌంట్ పే చేసి కాలేజ్‌లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అండ్ బీసీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ ట్యూషన్ ఫీ అనేది 23,000 ఉంది. అండ్ గ్రీన్ ఫండ్ వచ్చేసి రూ. 100 ఉంది. పే చేయాల్సింది 9,600 ఉంది. సో, ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఏందంటే మేము ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా సగం అమౌంట్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది. సో, గవర్నమెంట్ మనకిచ్చేది ఎంతంటే 13,500 మాత్రమే ఇస్తుంది. సో, అది పోను రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది. సో, నాకు 13,500 అనేది డిడక్ట్ చేసుకున్న తర్వాత 9,500 అనేది ఉంటుంది. అండ్ గ్రీన్ ఫండ్ వచ్చేసి రూ. 100 కాబట్టి టోటల్‌గా 9,600 రూపీస్ అయితే నేను ఇప్పుడు చలాన్ పే చేసిన తర్వాతనే కాలేజ్‌లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అండ్ మీకు ఏ కాలేజ్‌లో అలాట్ అయినా కూడా సేమ్ అయితే కంపేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు బీసీ స్టూడెంట్స్ అయ్యుండి మీ కాలేజ్ ఫీ అనేది 13,500 కంటే తక్కువగా ఉన్నట్లయితే సో, మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఎక్కువగా ఉన్నట్లయితే మీ యొక్క కాలేజ్ ఫీ ఎక్కువ ఉన్నట్లయితే ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంత పే చేయాలి. అండ్ అదేవిధంగా మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మైనారిటీ స్టూడెంట్స్‌కి ఫుల్ రీయింబర్స్‌మెంట్ అయితే వస్తుంది. మీరు జస్ట్ రూ. 100 అనేది పే చేస్తే సరిపోతుంది. బట్ మీరు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ ఉంటేనే అంటే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉంటేనే అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినప్పటికి కూడా మీకు ఫుల్ అమౌంట్ చూపిస్తుంది అనుకుంటే మీరు రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయండి. సో, మన యొక్క టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు వాళ్ళు మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేశారు. అండ్ ప్రెజెంట్ అయితే మనము జాయినింగ్ రిపోర్ట్ గురించి అండ్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మనతో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని తెలుసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు డౌన్లోడ్ చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ప్రొసీడ్ టు డౌన్లోడ్ చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ విధంగా సో, మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్‌తో పాటు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్‌ప్లే అవుతుంది. అండ్ మనం ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మిడిల్ ప్లేస్‌లో వచ్చేసి ప్రింట్ చలాన్, ప్రింట్ జాయినింగ్ రిపోర్ట్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ప్రింట్ చలాన్ పైన క్లిక్ చేసి మన యొక్క చలాన్ అనేది ప్రింట్ తీసుకోవాలి. అండ్ అదేవిధంగా ప్రింట్ జాయినింగ్ రిపోర్ట్ పైన క్లిక్ చేసి మన యొక్క జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో, ఈ ప్రింట్ చలాన్ గానీ, జాయినింగ్ రిపోర్ట్ గానీ మొబైల్‌లో అయితే డిస్‌ప్లే అవ్వవు. సో, మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వ్యూవర్స్ అంటే అన్ని మొబైల్స్‌లో డిస్‌ప్లే అవ్వవు. కొన్ని మొబైల్స్‌లో అయితే డిస్‌ప్లే అవుతాయి. సో, మీకు మొబైల్‌లో డిస్‌ప్లే అయినా కాకపోయినా మీరేం చేయాలంటే సో, మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ద్వారా నియర్ బై నెట్ సెంటర్‌కెళ్ళేసి అక్కడ ప్రింట్ చలాన్ అండ్ అదేవిధంగా ప్రింట్ జాయినింగ్ రిపోర్ట్ అయితే సో, మీరు ప్రింట్ అయితే తీసేసుకోండి. 3 కాపీస్ అయితే ప్రింట్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ జస్ట్ ఇక్కడ ప్రింట్ చలాన్ పైన క్లిక్ చేయగానే మనకి చలాన్ అయితే డిస్‌ప్లే అవుతుంది. చలాన్ ఏ విధంగా ఉంటుందనేది నేను చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. సో, ప్రెజెంట్ అయితే నా మొబైల్‌లో సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఈ చలాన్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మీ మొబైల్‌లో సపోర్ట్ చేసినట్టయితే డైరెక్ట్‌గా మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా సిస్టమ్‌లో సపోర్ట్ చేసినట్టయితే సిస్టమ్ నుంచి అయితే ఈ చలాన్ అయితే తీసుకోండి. చలాన్ అనేది ఈ ఫార్మాట్‌లోనే ఉంటుంది. సో, వేరే ఫార్మాట్‌లో వాళ్ళు మీకు ఇచ్చినా కూడా అది మీరు యాక్సెప్ట్ చేయొద్దు. చలాన్ అంటే ఇలానే 3 కాలమ్స్ ఉండాలి మనకు. సో, పేజ్ 1, పేజ్ 1, పేజ్ 1 సంబంధించి మనకేంటంటే ఫస్ట్ ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది అండ్ ట్రిప్లికేట్ ఉంటుంది. ఇలా 3 కాపీస్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మనకు ఆల్రెడీ ఫ్రీ ఫిల్ డీటెయిల్స్ ఉంటాయి. క్యాండిడేట్‌కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో రాయాల్సిన అవసరం లేదు. మన
మనం ఎంత పే చేయాలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరి పేరు మీద పే చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ అకౌంట్‌లో పే చేయాలి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఉంటుందనమాట మనకు సంబంధించి మనం పే చేస్తున్నట్టుగా. సో, ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు స్టూడెంట్ నేమ్ అని, ర్యాంక్ అని అండ్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ అని, యూనియన్ బ్యాంక్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అదేవిధంగా అకౌంట్ నెంబర్, పర్టిక్యులర్స్ ఇలా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి పేజ్‌లో ఆ డీటెయిల్స్ ఉంటుంది. ఈ 3 కాపీస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మనం బ్యాంక్‌లో అమౌంట్ అనేది ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నాం. మన తరపు నుంచి డీడీ పే చేస్తున్నాం కాబట్టి సో, ఒరిజినల్ అనేది స్టూడెంట్ దగ్గరకు ఉండాలి. అంటే స్టూడెంట్ చేతిలోనే ఉంటుంది. స్టూడెంట్‌తోనే ఉంటుంది. కోర్స్ కంప్లీట్ అయిన వరకు మన దగ్గరే ఉంటుంది. అండ్ డూప్లికేట్ అనేది మనం కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ స్టూడెంట్ దగ్గర ఉంటుంది. డూప్లికేట్ అనేది కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇక ట్రిపులికేట్ ఏదైతే ఉందో సో, మనం ఏ బ్యాంక్‌లో అయితే అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తున్నామో ఆ బ్యాంక్ వారు తీసుకోవడం జరుగుతుంది. ఇలా 3 కాపీస్, ఒక కాపీ బ్యాంక్ వారు, ఒక కాపీ వచ్చేసి కాలేజ్‌కి అటాచ్ చేయాలి. ఒక కాపీ వచ్చేసి ఒరిజినల్ స్టూడెంట్ దగ్గర ఉంచేసుకోవాలి. సో, మీరు పే చేయడం ఎక్కడ పే చేయాలంటే యూనియన్ బ్యాంక్‌లో పే చేయాలి. సో, యూనియన్ బ్యాంక్‌ని మరొక నేమ్‌తో మనం ఆంధ్ర బ్యాంక్ అంటాం. సో, లాస్ట్ 2 ఇయర్స్ ముందే మెర్జ్ కావడం జరిగింది. సో, ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్‌లో. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఆంధ్ర బ్యాంక్‌ని యూనియన్ బ్యాంక్ నేమ్‌తో పిలుస్తున్నాం. మీకు నియర్ బై ఆంధ్ర బ్యాంక్ ఉన్నా, నియర్ బై యూనియన్ బ్యాంక్ ఉన్నా సో, ఆ బ్యాంక్‌లో ఈ అమౌంట్ అనేది మనం పే చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులలో రూల్స్ ఏంటంటే బ్యాంక్‌లో అకౌంట్ ఉంటేనే అమౌంట్ డిపాజిట్ చేసుకుంటామంటారు. బట్ అది నాట్ మ్యాండేటరీ. సో, మీ దగ్గర ఎలా ఉందనేది తెలుసుకున్న తర్వాత అమౌంట్ అయితే డిపాజిట్ చేయండి. అండ్ అదేవిధంగా నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కోసం వెళ్తున్నారంటే ఆ కాలేజ్ మీకు నచ్చిందా లేదా, దాని అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కున్న తర్వాత ఈ పేమెంట్ చేసి మీరు జాయినింగ్ రిపోర్ట్ అనేది కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. పేమెంట్ చేస్తేనే జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయకపోతే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. సో, ఇక్కడ కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. కొన్ని కాలేజ్‌లలో ఏంటంటే వాళ్ళే డిపాజిట్ చేసుకుంటారు అమౌంట్ అనేది. సో, కొన్ని కాలేజ్‌లో ఏంటంటే మనం డిపాజిట్ చేసి రావాల్సి ఉంటుంది. చలాన్ అనేది మనమే సొంతంగా పే చేయాలి. ఇన్ కేస్ మీ కాలేజ్‌లో కూడా కాలేజ్ అథారిటీసే మేము చలాన్ పే చేసుకుంటాం, ఇక్కడ మనీ కట్టినా అన్నా సరే మీరు వాళ్ళకి ఇవ్వచ్చు, నో ప్రాబ్లమ్. సో, ఇది మనకు సంబంధించి చలాన్‌లో ఉన్న మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే. ఫస్ట్ థింగ్ వచ్చేసి చలాన్‌లో 3 సిప్‌లు అయితే ఉంటాయి. సో, ఫస్ట్ సిప్ వచ్చేసి ఒరిజినల్, అది స్టూడెంట్ దగ్గర ఉంటుంది. అండ్ డూప్లికేట్ వచ్చేసి కాలేజ్‌లో సబ్మిట్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ చలాన్‌లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనం బ్యాంక్‌కెళ్ళేసి డైరెక్ట్‌గా కట్టాల్సి ఉంటుంది. మనం కట్టాల్సిన బ్యాంక్ వచ్చేసి ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆర్ ఆంధ్ర బ్యాంక్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో, ఇది మనకు సంబంధించి చలాన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మీరు చలాన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అండ్ దీన్ని 3 కాపీస్ జిరాక్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డౌన్‌లోడ్ చేసుకోవాల్సింది ఏందంటే జస్ట్ ఇక్కడ ప్రింట్ టు జాయినింగ్ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే మన జాయినింగ్ రిపోర్ట్ అయితే డౌన్‌లోడ్ అవుతుంది. సో, జాయినింగ్ రిపోర్ట్ కూడా ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం ప్రింట్ జాయినింగ్ రిపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ విధంగా మనకు సంబంధించి జాయినింగ్ రిపోర్ట్ అయితే డిస్‌ప్లే అవుతుంది. మనం క్లియర్‌గా చూడొచ్చు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ టీఎస్‌ఎట్‌సెట్ 2022 అడ్మిషన్ అండ్ పేస్ 1 కౌన్సిలింగ్ జాయినింగ్ రిపోర్ట్ అని. అండ్ దీంట్లో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. సో, మనకు ఏ కాలేజ్‌లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, అక్నాలెడ్జ్‌మెంట్ అనేది దీనిపైన అండ్ అదేవిధంగా మనం డౌన్‌లోడ్ చేసుకున్న సెలాన్ పైన సేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, సో, ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే ఈ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మనం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఏ కాలేజ్‌లో సీట్ అలాట్ కావడం జరిగింది, సబ్జెక్ట్ ఏంటనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మనం కేర్‌ఫుల్‌గా రీడ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎస్పెషల్లీ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు సో, మనతో పాటు ఉండాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే క్లియర్‌గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి అయితే వీటి గురించి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ర్యాంక్ కార్డ్ ఉండాలి, ఎస్ఎస్‌సీ మెమో ఉండాలి, ఇంటర్మీడియేట్ మెమో ఉండాలి, డిగ్రీ మెమో ఉండాలి, డిగ్రీ ప్రొవిజనల్ ఉండాలి. ఇవి మ్యాండేటరీ. అండ్ దీంతో పాటు ఏంటంటే మన యొక్క బోనఫైడ్స్ అనేది లాస్ట్ 7 ఇయర్స్ బోనఫైడ్స్ అయితే ఉండాలి. బట్ ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనఫైడ్స్ ఉండాలని అయితే మెన్షన్ చేశారు. అంటే ఇప్పటివరకు మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన అన్ని బోనఫైడ్స్ ఉండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనఫైడ్స్ ఉండాలి. అండ్ ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు క్యాస్ట్‌కి అప్లికేబుల్ ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే మీకు సీట్ అలాట్ అనేది క్యాస్ట్ ద్వారా జరిగినట్టయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్ సబ్ ప్రత్యేకంగా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఉదాహరణకి ఏంటి అంటే మీకు క్యాస్ట్ అనేది ఈడబ్ల్యూఎస్ ఉన్నప్పటికి కూడా మీకు ఓపెన్ కేటగిరీలో వచ్చిందనుకో, అలాంటప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ అయితే నాట్ మ్యాండేటరీ అక్కడ సబ్మిట్ చేయడానికి. సో, ఇక్కడ సేమ్ థింగ్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఖచ్చితంగా అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఓసీ స్టూడెంట్స్‌కి ఈడబ్ల్యూఎస్ అనేది నాట్ మ్యాండేటరీ, ఉన్నట్టయితే సబ్మిట్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది ఒరిజినల్ ఉండాలి. మిగతా అన్ని ఒరిజినల్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం కానీ టీసీ ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి. అండ్ మనం ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్తున్నాం. కాలేజ్‌లో మాత్రమే చేస్తారు అది. సో, మీతో పాటు వెళ్ళేటప్పుడు ఇక్కడున్న ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అండ్ ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ అని ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఏంటంటే 1 జనవరి 2022 తర్వాత తీసుకున్నదే ఉండాలి. ఇఫ్ అప్లికేబుల్ మీకు అప్లికేబుల్ ఉన్నదైతే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 1 జనవరి 2022 తర్వాత తీసిన ఇన్కమ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే బిఫోర్ మార్చ్ ఉన్నట్లయితే అంటే 31 మార్చ్ కంటే ముందున్న ఇన్కమ్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే కొత్త ఇన్కమ్ తీసుకోండి. ఎందుకంటే మీ స్కాలర్‌షిప్ అప్లై చేసేటప్పుడు ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా స్కాలర్‌షిప్ వాళ్ళు అప్లికేషన్ ఈపాస్ వెబ్సైట్ అనేది 1 ఏప్రిల్ 2022 తర్వాత తీసిన ఇన్కమ్ మాత్రమే యాక్సెప్ట్
యాక్సెప్ట్ చేస్తుంది. సో, అందుకే స్పెషల్‌గా చెప్తున్నాను. ఇప్పటివరకు మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర న్యూ వన్ లేనట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ తీసుకోండి. ఫస్ట్ ఏప్రిల్ 2022 తర్వాత ఉన్న ఇన్‌కమ్ అనేది. సో, ఈ పాస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు స్కాలర్‌షిప్‌లో. ఇప్పుడు జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఓల్డ్‌దున్నా నో ప్రాబ్లమ్ కానీ స్కాలర్‌షిప్ మాత్రం న్యూదైతే కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే సీట్ అలాట్ అనేది మీకు మైనారిటీలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు మైనారిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో, ఇక్కడ మైనారిటీ సర్టిఫికేట్ అంటే ఏదో ఉండదు. ఎస్ఎస్‌సి జిరాక్స్ గాని అండ్ దానికి ఈక్వాలెంట్ జిరాక్స్ టీసీ ఉన్నట్టయితే సరిపోతుంది. అండ్ తర్వాత ఎన్‌సీసీ, క్యాప్, స్పోర్ట్స్ ఈ కేటగిరీ పైన మీకు సీట్ వచ్చినట్లయితే సో, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. సో, ఇది మనకు మేజర్‌గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే. ఆల్రెడీ మనం జాయినింగ్ రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు చలాన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పే చేయాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. ఇవి మనకు సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే. సో, ఇక్కడ లిస్ట్ అనేది కొంచెం జిగ్‌జాగ్‌గా ఉంది. దీనికి సంబంధించిన క్లియర్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. సో, ఆ విధంగా మీ డాక్యుమెంట్స్ అన్నిటిని రెడీ చేసుకోవాలి. అండ్ మీరు ఏ కాలేజ్‌లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్‌లో మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి అండ్ ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో, వీటికి ఇచ్చిన డేట్స్ ఏంటంటే మనకు నవంబర్ 5th నుంచి 11th నవంబర్ వరకు అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ వరకు మనం మన యొక్క ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. కాలేజ్‌లో సబ్మిట్ చేసిన వారికి మాత్రమే సీట్ ఉంటుంది. సబ్మిట్ చేయకపోతే సీటు క్యాన్సిల్ అవుతుంది. సో, ఇది మాత్రం గ్యారంటీ. సో, ఎందుకంటే మనకు సిపి గేట్‌లో అలాంటి ఆప్షన్ ఏమి ఉండదు. సిపి గేట్‌లో మనము జస్ట్ ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లయితే సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది కానీ ఇక్కడ అలా ఉండదు. మనం కాలేజ్‌కి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటేనే సో, అక్కడ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ సేమ్ టైమ్ ఏంటంటే కాలేజ్ అథారిటీస్ మా ఒరిజినల్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రైవేట్ కాలేజెస్ వారు మన ఒరిజినల్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతారు. అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే ఓన్లీ టీసీ తీసుకొని రిమైనింగ్ సర్టిఫికేట్స్ అని మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో మీరు ఏ కాలేజ్‌లో అయితే జాయిన్ కావడం జరిగిందో ఆ కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కాలేజ్‌కి సంబంధించి మీరు జాయిన్ అయినట్టుగా ఒక స్టాంపు అండ్ అదేవిధంగా ప్రిన్సిపల్ సైన్ అనేది ఏసి మీకు ఈ సర్టిఫికేట్ మళ్ళీ రిటర్న్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, టోటల్‌గా ఇక్కడ ఉన్న సెట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ అనేవి సో, మీతో పాటు 3 సెట్స్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి. అండ్ అడిషనల్‌గా అమౌంట్ కూడా అడుగుతారు. మనకి స్పెషల్ ఫీ అని ఒక 3000 సో, అంతకంటే ఎక్కువ డిమాండ్ చేసినట్టయితే మేము తర్వాత కడతామని అయితే చెప్పండి. ప్రెజెంట్ అయితే 3000 వరకు అయితే పే చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటి అంటే సో, మనం నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. లైక్ మీరు స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవాలన్నా, అదర్ పోస్ట్‌లో అప్లై చేసుకోవాలనుకున్నా కూడా సో, మీ డాక్యుమెంట్స్ అనేది కాలేజ్‌లో సబ్మిట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని స్కాన్ చేసుకోండి. ఫస్ట్ బోనోఫైడ్స్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ మెమో నుంచి డిగ్రీ మెమో వరకు, డిగ్రీ ప్రొవిజనల్ అండ్ అదేవిధంగా క్యాస్ట్, ఇన్‌కమ్, టీసీ సో, ప్రతి డాక్యుమెంట్‌ని అయితే మీరు స్కాన్ చేసి క్లియర్‌గా మీ మెయిల్‌లో అయితే అప్లోడ్ చేసుకోండి. సో, ఫ్యూచర్ పర్పస్‌లో యూజ్ అవుతుంది. మళ్ళీ కాలేజ్ వాళ్ళని అడిగినట్లయితే కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. ఇది మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ థింగ్ మన యొక్క సీట్ అలాట్‌మెంట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి దాంట్లో ఉన్న జాయినింగ్ రిపోర్ట్ ప్రింట్ చలాన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ చలాన్ ఏ విధంగా పే చేయాలి. జాయినింగ్ రిపోర్ట్ అనేది కాలేజ్‌లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలని చెప్పుకున్నాం మనం. సో, 5th నవంబర్ 2022 నుంచి 11th నవంబర్ 2022 వరకు మనం ఈ యొక్క పేమెంట్ అనేది చేసి కాలేజ్‌లో రిపోర్టింగ్ అనేది సబ్మిట్ చేయాలి. పేమెంట్ అనేది ఆన్‌లైన్‌లో కాదు ఆఫ్‌లైన్‌లోనే. సో, మనకి ఇచ్చిన బ్యాంక్స్ ఏంటంటే యూనియన్ బ్యాంక్ లేదా ఆంధ్ర బ్యాంక్‌లో ఖచ్చితంగా మనం అమౌంట్ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే మనకి సీట్ అనేది ఉంటుంది. జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే సీట్ అనేది ఉండదు. అండ్ అదేవిధంగా కొంతమంది డౌట్స్ అడగడం జరిగింది. సో, ఆ డౌట్స్ కూడా ఇక్కడ రిప్లై ఇస్తున్నాను. సో, జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే సీట్ పోతుందా, ఉంటుందా అనేది. జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే ఖచ్చితంగా సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు ఇన్‌కేస్ ఎస్సీ, ఎస్టీ అయినా ₹100 పే చేయాల్సి ఉన్నా కూడా ₹100 కూడా బ్యాంక్ ద్వారానే పే చేయాలి. బ్యాంక్ ద్వారా పే చేసిన తర్వాత మీకైతే ఏ చలాన్ ఉందో మీ దగ్గర ఆ చలాన్ అనేది కాలేజ్‌లో హ్యాండ్ ఓవర్ చేయాలి. స్టూడెంట్ కాపీ స్టూడెంట్ దగ్గర ఉంటుంది ఒరిజినల్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ అనేది కాలేజ్‌లో సబ్మిట్ చేస్తాం. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ మనం పే చేసినప్పుడు ఒక రిసిప్ట్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ టోటల్ ప్రాసెస్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసుకోండి. సో, పే చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా పే చేయండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.